సావధానంగా వినండి, అవసరమైతే క్లారిఫై చేయండి. మైక్ ఎందుకండి, గొంతెందుకు వస్తారండి? మీరు 6 సభ్యులు 5 సభ్యులు ఉన్న గంటన్నర సేపు బట్టి గారికి శ్రీధర్ బాబు గారికి మేము గవర్నర్ ప్రసంగం మీద గంటన్నర ఇచ్చాం. ఇద్దరికి క్లారిఫికేషన్లు ఇచ్చాం. మా గొంతెందుకు నొక్కుతున్నారు? మీరు తప్పే చేయలేదు. గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు పుడుకున్నట్టు ఎందుకు మా గొంతు కట్ చేస్తున్నారు? గొంతెందుకు నొక్కుతున్నారు? సబ్జెక్ట్ రండి. ఎస్ చెప్తాం. ఇప్పుడు 3 విషయాలు నేను ఉత్తమ్ గారికి సమాధానం చెప్పాలి, రేవంత్ గారికి సమాధానం చెప్పాలి. దయచేసి నాకు టైం ఇవ్వాలి. మీరు గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారు మాట్లాడుతూ ఈ ఎక్కడి నుంచో తెచ్చిన కాగితాలు తెచ్చిండు హరీష్ రావు అన్నాడు. నేను ఎక్కడి నుంచో తెలియదు, ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క అఫీషియల్ రిలీజ్, మినిట్స్ ఆఫ్ ద మీటింగ్. రెండవ మీటింగ్ లో కూడా అధ్యక్ష, మొదటి మీటింగ్ లోనే కాదు, రెండవ మీటింగ్ లో when paragraph 3 page number 2, when all the outlets are handed over to KRMB, these will be under the control of KRMB and will be manned by the staff from both the states in equal proportion. The staff will report to KRMB though their salary and their benefits will be paid by the respective state governments. మీరు ఇయ్యకనే పోతే ఉద్యోగుల డెప్యుటేషన్ ఎందుకు వస్తుంది? KRMB నడుపుతుందనే ప్రస్తావన ఎందుకు వస్తుంది? ఇప్పుడు ఏంటంటే బేసిక్గా మీరు ఇచ్చిండ్రు, ఒప్పుకున్నారు. ఇప్పుడు ఏంటంటే కుడిదిల వడ్డలకి లెక్క గిలగిల కొట్టుకుంటున్నారు. తప్పైంది, ఏదో తెలిసో తెలియక ఇచ్చినాము, మేము ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నామని స్పష్టంగా చెప్పండి. మేము దానికి మీకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. నంబర్ 1, గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు వారు నేను ముఖ్యమంత్రి గారు అయిపోయినాక మనకి ఇవ్వండి. గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఒక బడ్జెట్కి సంబంధించినటువంటి కాగితం తీసుకొని మీరు 200 కోట్లు బడ్జెట్లో పెట్టారు అని చెప్పారు. ఎస్, బడ్జెట్లో మేము ప్రతిపాదించినాం తప్ప ఒక్క రూపాయి కూడా KRMBకి రిలీజ్ చేయలేదు. మేము KRMBకి కొన్ని షరతులు పెట్టాం. కొన్ని షరతులు ఏమని పెట్టాం? ఈ షరతులు ఒప్పుకుంటే స్పీకర్ గారు హరీష్ రావు గారు, స్పీకర్ గారు